మా ఊళ్ళో ఏమి పట్టించుకోలేదు కూడా. అడుగుదామన్నా ఆయనకి ఛార్జెస్ లేదు బాబు. అలాగా కొన్ని గ్రామాలు బాగు చేయమని అడుగుతున్నాం. కొన్ని గ్రామాల్లో వాటర్ లేదు, అసలు బోర్ వాటరే ఇప్పుడు తాగుతుంది, లేదు వాటర్ లేదు. కొంచెం నాకు చాలా మంది అడిగాం, ఎవరు నాకు సాయం చేయలే. ఇప్పుడు మన సత్య గారు చాలా పనులు చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మా నాయకులు ఉన్నారు, మేము ఈసారి ఖచ్చితంగా అడగలుస్తున్నాం. మా నాయకులు చేస్తాం, ఎంపీ చేస్తాం, రేపు సర్పంచ్ ఓట్లు చేస్తాం. వాళ్ళు ఏడాది మేము ఆడకొస్తాం. అట్లా నేను చాలా సార్లు సభ చేశాం. కాబట్టి రాఘవరావు గారు మేము ఒకసారి కంపెనీలో వచ్చాం, సభ మీటింగ్ పెట్టాం. మనం అందరం టీడీపీకి ఓట్లేయాలి, మనకు కావాల్సిన మనం అడగాల. అప్పుడు అయ్యా మాకు ఈ అవసరం ఉంది, ఇంకొకలా అడిగింది ఒక అట్లే ఇంకొక ఆయన కూడా మాట్లాడాడు. సరే అయినా మనం వదిలేశాడు, వెళ్ళిపోయాడు. మన అందరికీ ఎంపీలు నేర్చున్నా ఇవ్వడే మాకు, మన అందరికీ మన సంఘటన మన గ్రామంలో ఉన్న సహజంలో గురించి బాగా చెప్పారు. మీరు ఇంత ముందు తీసుకుని మాట్లాడాలంటే మాట్లాడాలి, సినిమాలోగా గ్రాఫిక్ తో మరి ఆ రాయి తయారు చేశారమ్మా, వాళ్ళు తయారు చేస్తున్నారో తెలియదు. ఒకళ్ళు తగిలి మళ్ళీ ఇంకొకళ్ళు తగిలింది గులకరాయి. ఆ గులకరాయి కేసులో సత్యం అనే ఒక అబ్బాయి, సతీష్ అనే అబ్బాయి, తర్వాత కొండలో రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు అంట. ఆయన ఎప్పుడు జాతీయ అధ్యక్షుడు మనకు తెలియదు. తర్వాత మహిళా అధ్యక్షురాలు, వాళ్ళు ఎప్పుడు అయ్యారో మనకు తెలియదు. వాళ్ళు ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కమ్యూనిటీని గుర్తించిందంట. 79 పోస్టులు ఇచ్చారంట. ఏం పోస్టులు అవి? ఎవరికి ఇచ్చారు ఆ పోస్టులు? ఏం చేశారు ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు సహాయం చేశారా? సహాయం చేస్తుంటే చేతులు ఎత్తండి. 79 పోస్టులు ఇచ్చారంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన కమ్యూనిటీకి. ఆ పోస్టు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీకు సహాయం చేశారా? ఎవరికేం సహాయం చేయాల. ఆ పోస్టులు తీసుకున్న వాడికి కూర్చోడానికి కుర్చీ లేదు, ₹1 డబ్బులు లేవు నిధుల్లో. అలాంటి వారు ఏం సహాయం చేస్తారు? వాళ్ళు 79 పోస్టులు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారి పార్టీని గాంచి బీసీలో ఒక పార్టీన మన కమ్యూనిటీకి 8 రకాల పోస్టులు ఇచ్చారు. ఎంతో మంది ఎంపీటీసీ మెంబర్లు, సర్పంచ్, డెప్యూటీసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నారాయణ స్వామి అయ్యి ఒకసారి ఎన్టీ రామారావు స్వీకరించి ఆయన ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అంతేకాదు మీ ముందున్న నేను ఒక నిదర్శనం. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. 2007లో ఎమ్మెల్సీగా నన్ను పోటీ చేయించింది తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్సీగా చాలా ఫైట్ చేశాను. అప్పుడు అంత ఫైట్ చేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్లో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతవరకు ఎవరికీ జరగని విధంగా, అంటే ఏదైనా పోస్ట్ ఏదైనా పదవులు కావాలంటే జిల్లా స్థాయి పదవుల నుంచే మామూలుగా ఏదైనా ఒక పార్టీ జిల్లా స్థాయి పదవుల నుంచి ఇచ్చింది. కానీ ఏకంగా ఒకేసారి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా ఇచ్చారు నాకు. అంత గౌరవించారు. వీళ్ళు చెప్తారు వైఎస్ఆర్ పార్టీ గౌరవించిందని. మన రాష్ట్రంలో ఒకే ఒక పేరు వడ్డె కులం. ఈ వడ్డె కులాన్ని తెలంగాణలో నవాబులు పలకడానికి రాక వాళ్ళకి నోరు తిరక్క వడ్డెరా అంటారు. ఆ వడ్డె కాస్త వడ్డెరా. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ జాతీయ నాయకులు, ఈ మహిళా అధ్యక్షురాలని చెప్పుకునే వాళ్ళు వడ్డీలనే వాళ్ళని కలిపారు మనకి. ఈ వడ్డీలు ఎవరో మనకు తెలియదు. అసలు వడ్డీలు మన క్యాస్టే కాదు. ఇంకా అవసరం కొన్ని రోజులు పోతే ఇంకో 2 కులాలు కూడా కలుపుతారేమో. ఎవరికో వడ్డీలకి టికెట్లు ఇస్తే, వడ్డీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వారు
అది మనకిచ్చినదే చెప్పుకుంటున్నారు, సంఘాలు తెచ్చుకున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు అది? ఓ కులానికి ఇచ్చిన పోస్టుని కానీ పదవిని కానీ మనకిచ్చిన చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు కాదు అది? అలాగే వడ్డీకి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఏదో కార్పొరేషన్ ఇచ్చి ఒక మహిళకి వడ్డీలకి సంబంధించిన పోస్టుని ఎక్కడున్న ఒక మహిళ, నేను మహిళా అధ్యక్షులు అని చెప్పుకున్న ఒక మహిళ ఆ పోస్టు తీసుకొని నాకు వడ్డీ కోటాలో ఇచ్చిందని చెప్తుంది. పదవి తీసుకున్నందుకు, పదవి ఇచ్చినందుకు వాళ్ళకన్నా ఉండాలా, మీకన్నా ఉండాలా? అది చెప్పుకోకండి, సిగ్గుపోద్ది. ఎందుకంటే అది మన కమ్యూనిటీకి సంబంధించిన పదవి కాదు. మన కమ్యూనిటీకి సంబంధించిన పదవిని మీరు గొప్పగా చెప్పుకోండి, తప్పు లేదు. మనకు ఎన్నో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ రాబోయే రోజుల్లో రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మన స్వామి గారిని, ఎంపీగా మన శ్రీనివాస్ రెడ్డి గారిని 2 ఓట్లేసి గెలిపించవలసిన ధన్యవాదాలు, వందనాలు. ముఖ్యంగా ఈరోజు వడ్డీర ఆత్మీయ సమావేశం కొండేపి నియోజకవర్గంలో పెట్టడానికి కారణం ఏమంటే, గత కొన్ని రోజుల ముందు వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేము వడ్డర్లకు అండాదండగా ఉన్నాము, ఎక్కడ వడ్డర్లకు మాకు పదవులు ఇచ్చినారు, వడ్డర్లను మేము ఎక్కడ చూసినా ఆదరించినాము, వాళ్ళ సమస్యలు తీర్చినామని చెప్పిన వైసీపీ నాయకులందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా. గత 5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో వడ్డర్ల పైన జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఎక్కడగా జరిగినావో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఆ దాడులు జరిగిన కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ పరామర్శించిన పాపాన పోలేదంటే అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి పాలనలో మన నాయకులు కూడా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భూములు లాక్కున్నారు, మనకు రావాల్సిన హక్కులు లాక్కున్నారు. లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం మనం ఎస్టీలో చేర్చడానికి కమిషన్ వేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషన్ నిర్వీర్యం చేసి మనల్ని ఎస్టీలో చేర్చడానికి కూడా పనికిరాకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన క్యాష్ ఎక్కువ వడ్డర్లు భవన నిర్మాణ రంగంలో, క్వారీలలో, గనులలో పనిచేస్తాము. కానీ ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసి మనవళ్ళు బిచ్చగాళ్ళగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని రానున్న రోజుల్లో పాతాళంలోకి తొక్కడానికి మనమందరూ ముందరికి రావాలని చెప్పి చెప్తాడా. మా అక్కలారా, మీరు మన కోసము పెద్దలు వచ్చారు ఇక్కడికి, మీరంతా బయటికి పోతున్నారు. వాళ్ళు మన కోసం వస్తే మనం వాళ్ళకు సంప్రదాయంగా గౌరవించాలని, కానీ ఇక్కడ బయటికి పోయి మనం వాళ్ళను ఇది చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని కోరుతాను. కూర్చోండి, వాళ్ళ పెద్దలు చెప్పేది వినండి అని చెప్పి చెప్తాడా. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన వడ్డర్ల గురించి ప్రపంచం వెలుగెత్తే విధంగా మాట్లాడినారు. ఈరోజు వడ్డర్లకు రేపు అధికారం లేకొస్తారా బీసీ డిక్లరేషన్ ద్వారా ఒకటే చెప్తానమని అందరి ముందర మీడియా సమావేశంలో, అంత బహిరంగ సభలో ఆ డిక్లరేషన్లో ఏ క్యాస్ట్కైనా మేలు జరిగిందంటే అది వడ్డర్లకు మాత్రమే మేలు జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా వడ్డర్లను ఎస్టీలో చేరుస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టీలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీరు కాయ కష్టం చేసి 40-50 ఏళ్ళకే సచ్చిపడిపోతారు, 50 సంవత్సరాలకే మీకు పిక్చర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పాడు. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా గనులు, మైన్లు, క్వారీలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం అధికారం లేకొస్తే 30% రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మనోళ్ళు ప్రమాదకరమైన వృత్తి ప్లాస్టిక్ల్లోనూ, క్వారీల్లోనూ, గనుల్లోనూ పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ₹1 కూడా వాళ్ళకు బీమా సౌకర్యం కల్పించలేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చే బీమాను రానున్న రోజుల్లో 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాల్లో ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మన ఆరాధ్య దైవం అంటే వడ్డేవపన చేయొద్దని
రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించి మీ ఒడ్డలకు గౌరవిస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఒడ్డలకు రానున్న రోజుల్లో అంతా దండుగా ఉండి ఆర్థికంగా కూడా మీకు ఉంటామని చెప్పింది. అలాగే ఒడ్డల కార్పొరేషన్కు నివేదించి మిమ్మల్ని అందరూ ఆధునిక పనిముట్లు, క్వారీలలో ఉండడానికి క్రషర్లు, జేసీబీలు, ఇలా ఎన్నో రకాలమైన ఆధునిక పనిముట్లు ఇచ్చి ఆదుకుంటామని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా మేము పరిష్కరిస్తా, స్థానికంగా మీకు రాజకీయంగా అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ చట్టసభల్లోకి మనకు అవకాశం ఇస్తామని ఎంతో ఆశించాము. కానీ ఒకటే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి వల్ల కొన్ని ఇవ్వలేకపోతున్నాం, మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాము, మీరు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది. మేము కూడా ప్రయత్నం చేసాం టికెట్ కోసం, కానీ రాలేదు, బాధపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే నా జాతి అంతా బాగుపడుతుంది, మా జాతికి మేలు జరిగితే మాకు మేలు జరిగినట్లే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే విధంగా మేము రాష్ట్ర కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ ఒడ్డర్లకు కన్వీనర్గా చేసేది. మేము రాష్ట్రం అంతా తిరిగి ఒకటే చెప్తాను, మనకు పదవుల కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యము. ఈరోజు వైసీపీలో కొందరు నాయకులు పదవులు తీసుకుంటారు, వాళ్ళ ఇంటికే పరిమితమైనారు తప్ప ఎక్కడే కానీ ఏ జిల్లాలోకి వచ్చి వాళ్ళ యొక్క ఒడ్డరి కులం తరపున పోరాడడం కానీ ఒడ్డరి కులస్తులకు ఏదైనా మేలు జరగడం కానీ ఇంతవరకు జరగలేదు. అలాంటి పదవులు ఉంటే ఎంత, ఊడితే ఎంత, నా జాతికి ప్రయోజనం జరిగినప్పుడు పదవుల కంటే ఒడ్డరి జాతికి మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నప్పుడు పదవుల కంటే జాతి ముఖ్యమే కోరుకుంటాం తప్ప పదవులు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మనం ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుంది. కాబట్టి రేపు మన అక్కలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న ఎంతోమంది మన అక్కలు రేపు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా మన క్వారీల దగ్గరికి పోవచ్చు, పనులకు వెళ్ళొచ్చు, మన బిడ్డల దగ్గరికి, అక్కల దగ్గరికి, అమ్మల దగ్గరికి మన ఫ్రీగా వెళ్ళి బస్సులో మన వాళ్ళని చూసుకొని ఆనందంగా రావచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అవన్నీ ఎవరికి మేలు జరుగుతాయంటే మొట్టమొదటిగా మన ఒడ్డర్లకే మేలు జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలు మన ఇళ్లలో చదువుకోవడానికి ఇబ్బంది, ఈరోజు ఒక్కొక్క బిడ్డకు 15,000 ఇచ్చి మేము చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. అలాగే ఆడబిడ్డకు 15,000 నెల మీ అకౌంట్ వేస్తారని చెప్తున్నాడు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వస్తే మన జాతి అట్టడుగు ఉన్నాం కాబట్టి మన జాతి మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్య గారికి, అలాగే ఈ నియోజకవర్గ పరిశీలకులు అడప స్వాములు గారికి, మన లీగల్ సెల్ నాయుడు గారికి, యనమల శ్రీను గారికి, ఉప్పు రమణయ్య గారికి, కుంచాల శ్రీను గారికి, కుంచాల సాంబయ్య గారికి, కుంచాల ఏడుకొండల గారికి, కుంచాల ప్రసాద్ గారికి, ఇక్కడికి నియోజకవర్గంలో ఒడ్డెర కమ్యూనిటీ నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళిన కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డెర కులం. హైదరాబాదులో ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇక్కడ ఏ పరిశ్రమ లేక ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఈరోజు బాగా ఒక గౌరవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మన కొండేపి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఇక్కడి నుంచి మైగ్రెంట్స్ మన కమ్యూనిటీలోనే ఉన్నారు. చాలా బాధాకరం. ఏదైనా సొంతూరులో ఉండటం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనకి త్రాగునీరు, సాగునీరు ఎటువంటి వసతులు లేవు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి ఒక గౌరవం దక్కాలని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర సాధికారిక కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నారని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈసారి మన కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో శాసన మండలిలో కూడా మనకు ఒక స్థానం కూడా ఉంటుంది. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది ఈ ఎన్నికలు.
అటు అభివృద్ధికి వినాశానికి మధ్య జరిగే ఎన్నికలు. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారు వచ్చారు. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం ఒక కంకణం కట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి లేకుండా, అలాగే మన నియోజకవర్గంలో కానీ చూసుకుంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలని చేతకాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా. ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు బీసీల పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు ఎక్కడా జరగల. కాబట్టి మనం ఏదో ఈ ఎన్నికల కోసమో లేకపోతే ఏదో లబ్ధి కోసమో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్. ఈ ఒక్క ఓటు స్వామి గారు ఇక్కడ 3వసారి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి ఇది 9వ ఎన్నిక. 9వ ఎన్నిక అంటే వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం. ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్టాలు తెలిసిన వ్యక్తి, మీకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో మీరు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకి మాత్రమే మీరు పండగలకి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే డ్రైన్స్ కానీ, మౌలిక వసతులు అన్నీ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క కులానికి, మతానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు చాలా తక్కువ టైంలో కొండేపి నియోజకవర్గంలో 6,500 సుమారుగా 7,000 ఓట్లు మన ఒడ్డెర కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన మీరందరూ ఒక్కసారిగా వచ్చి రేపు మే 13వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మన స్వామి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన వడ్డేపు రాఘవులు గారికి, అలాగే మా సింగరాయకొండ కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది అండగా ఉన్నారు. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేక ఇసుక ధరలే ఆకాశాల్లో పెట్టి మన వాళ్ళకి ఉపాధిని దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది బిల్డర్స్గా, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తారు. వీరికి ఉపాధిని దూరం చేశారు. వీరితో పాటు వీరి మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా రోడ్లు పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సహజ వనరులైన ఇసుకని జే ట్యాక్స్ రూపంతో అనుమతులు లేని కంపెనీలకి అప్పగించి నకిలీ బిల్లులు పెట్టి తరలించినటువంటి వ్యక్తులు అధికార పార్టీలో చేసిన వైకాపా నాయకులు. ఇసుకని బంగారంగా చేసుకుని దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు. ఈరోజు క్వారీలలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి వడ్డెర సోదరులకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఒక్కసారి చూసుకుంటే 50 సంవత్సరాల వయసుకి వృద్ధాప్య పెన్షన్లని బీసీలకి మన మేనిఫెస్టోలో ప్రకటన జరిగింది. అందులో వడ్డెర సామాజిక వర్గం కూడా ఈ ఫలాల్ని పొందబోతుందనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాం. మా ఆడపడుతులు కూడా వచ్చారు. వారికి కూడా నేను తెలియజేసేదంటే సూపర్ 6లో ఉన్న పథకాలు
ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మనం ఏదైనా పనులు పోవాలి, ఛార్జీలు లేకుండా వెళ్ళే పరిస్థితి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేవి. ఇవన్నీ లబ్ధి పొందబోతున్నాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ రూపాయలు నెలకి. మనం 4000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తారంటున్నారు. 12 నెలలకు 3000 అంటే 36,000. మనం ఇచ్చేది 45,000. ఆయన కన్నా మనం సంవత్సరానికి 12,000 ఎక్కువైపోతా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల్లో మనం 60,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఎక్కువైపోతా ఉన్నాం. మనం పెంచే పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే కాకుండా 4.5 సంవత్సరాలుగా ఆయన పెంచాడు. అట్లాంటి హింసించే పనులు, మోసం చేసే పనులు మనం చేయమని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో అరాచక శక్తులను అంతమొందించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారి సారథ్యంలో బీజేపీ అందరం కలిసి మనం ముందుకెళ్తాము. ఈ పోరాటంలో మీ అందరూ సహకరించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావడం ద్వారా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో వడేరాజుల సోదరులతో పాటు అనుబంధంగా పనిచేసే కుటుంబాలందరికీ కూడా మనం అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మనం చూసుకుంటే నా మీద పోటీ చేయడానికి వచ్చిన వ్యక్తి రోజుకొక మాట మాట్లాడతారు. ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక్క ఉదాహరణ నిలకడలేదు వ్యక్తిత్వానికి. మార్కాపురం జిల్లా కావాలని మైకులు తెచ్చాడు. జిల్లా ఇచ్చినప్పుడు తోకముడిచాడు. ఏమని అడిగితే మా నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేపు ఇక్కడ కూడా అదే కదా చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది, నన్ను చూసే కాకండి జగన్ చూసుకుంటే మాట్లాడు. ఈ జిల్లా, ఈ నియోజక ప్రజలు జగన్ కోసం వెళ్ళాలంటే ఎంత బాధగా ఒకసారి ఆలోచన చేయండి. ఎంపీ అభ్యర్థి శేషాచలం అడవులు దోపిడీ చేసేసి నల్లమల్ల అడవులు దోపిడీకి వచ్చాడు. ఇటువంటి రెడ్ శాండిల్ మాఫియా అవసరమా? మాగుంట శ్రీనివాసరెడ్డి అవసరం ఒక్కసారి చూడండి. నాకు అండగా దామచల కుటుంబం, దామచల సత్యం మీరు అందరూ ఉన్నారు. మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీతనంగా దామచల కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, మాగుంట కుటుంబం కావచ్చు, ఎక్కడ అభివృద్ధిలాగా అరాచకాలు, దోపిడీలు చేసే వ్యక్తులు కావు. నాది కేసుల ద్వారా ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి చూస్తుంటారు. ఏ కేసుల్లో కూడా నా మీద అవినీతి లేదు. అవతల వ్యక్తి కేసులు చూస్తే అవినీతి అక్రమాస్తులో 40 కుంభకోణం కేసు ఉంది, అక్రమాస్తుల కేసు. అటువంటి వ్యక్తికి మనకి ఒక్కసారి ఆలోచన చేయమని మనం తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీరందరూ భవన నిర్మాణంలో ఉండాలి. మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్ని గురి చేసిన వ్యక్తిని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ మధ్య వచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీకు కూడా చాలా భూములు కొనుక్కుంటారు. మనకు తెలియకుండానే మన భూములు దోపిడీ చేస్తాడు. మనం ఇప్పుడు చూసుకుంటే అది తిరిగి 6 నెలలు దాటితే మనకు హక్కు లేకుండా మన తాతలతో ఆస్తుల్ని ఆయన లాగేసుకొని మనం కోర్టుతో తిరగాల్సిన పరిస్థితి. రేపు గవర్నమెంట్లోకి రాగానే ఈ ల్యాండ్ సర్టిఫికేట్ని రద్దు చేస్తారని 2వ సంవత్సరం పెట్టడం జరిగింది. అలాగే మన సోదరులు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలు ఇవ్వాల, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి అలా మాట్లాడాడు. ఇప్పుడు మన తమ్ముడు వచ్చి మాట్లాడతాడు 2,30,000 ఉద్యోగం ఇచ్చేది. ఆయన ఆ రోజు మాట్లాడిన 2,00,000 ఒక్క ఉద్యోగం ఇవ్వాల. కొత్తగా సచివాలయాలని చెప్పి 1,00,000 ఇచ్చాడు. ఆర్టీసీ ఇందులో కార్పొరేట్ని కలిపారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది బస్సు కూడా మాట్లాడారు. కానీ ఆ రోజు నోరెత్తి యువతను రెచ్చగొట్టడం ఒక్క ఉద్యోగం భర్తీ చేయాలి. తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టబోతున్నాం. మనం నిరుద్యోగం గురించి కూడా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇవ్వడానికి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వడేరాజులకి అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలు అండగా ఉన్న
తెలుగుదేశం, బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. బీసీల మీద 276 మంది దాడులు జరిగాయి. 2700 మంది అక్కడ కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ బీసీలకు పూర్తి అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే గొడ్డెల ముప్పర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సంస్థరించి మీకు సపరేట్గా దామాషా ప్రకారంలో కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా రూపకల్పన చేస్తుందనే మీకు తెలియజేస్తుంది. మన పార్టీ ఉన్న వ్యక్తిని మనకు పిలిస్తే పలికే వ్యక్తిని వాళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.